వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో చిట్టీల పేరుతో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్. ఇంటిపై దాడి చేసి ప్రామిసరీ నోట్స్ స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆర్టీసీ సమ్మెను కొనసాగిస్తూనే సద్దుల బతుకమ్మ పండుగ వేడుకల్లో మహిళా కండక్టర్లు. నిమజ్జనోత్సవ సమయంలో పోలీసులకు ఆర్టీసీ డ్రైవర్ మధ్య వాగ్వివాదం. ఆయకట్టు రైతాంగానికి మంత్రి జగదీష్ రెడ్డి భరోసా. కుడి ఎడమ కాలువల రైతాంగానికి సమృద్ధిగా నీరు అందిస్తామని హామీ. డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లా రామగుండం అక్రమంగా చిట్టీల పేరుతో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యక్తి ఇంటిపై దాడి చేసి ప్రామిసరీ నోట్స్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పవర్ హౌస్ కాలనీలో సిరిపురం రాజేశం అనే వ్యక్తి అక్రమంగా చిట్టి నడిపిస్తూ అధిక వడ్డీలతో వేధిస్తున్నాడనే సమాచారంతో రాజేశం ఇంటిపై దాడి చేసి ప్రామిసరీ నోట్స్ స్వాధీనం చేసుకుని అతనిని అదుపులోకి తీసుకున్నారు. అది తెలిసింది 3 నెలల క్రితం తెలిసింది కానీ బంద్ చేయలేదు. సగానికి వచ్చినాయి. ఇక్కడ 10 నెలలు అయితే ఒకటి అయిపోతుంది, 5 నెలలు అయితే ఒకటి. అదే నేను ఏమంటున్నా, ఇప్పుడు నాకు పైన సార్ చెప్తే సార్ సమాధానం చెప్పాలి కదా, చెప్పుకోండి. సైడ్ పెట్టు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తూనే మహిళా కండక్టర్లు సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించడం జరిగింది. బతుకమ్మ ఆడిన తర్వాత నిమజ్జనోత్సవ సమయంలో పోలీసు వారు అత్యుత్సాహానికి పోయి ఒక డ్రైవర్ పై చేయి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వరద ఉధృతికి ఊడిపోవడంతో సూర్యాపేట జిల్లా సోలిపేట సమీపంలోని మూసీ డ్యాం వద్దకు మంత్రి జగదీష్ రెడ్డి హుటాహుటీనా చేరుకున్నారు. మూసీ ప్రాజెక్ట్ 5వ నెంబర్ క్రాస్ గేట్ ను 48 గంటల్లో అమరుస్తామని, ఈ నెల 9వ తేదీ నాటికి మూసీ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి మరమ్మతులు చేయిస్తామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఆయకట్టు రైతులు ఆందోళన చెందవద్దని, కుడి ఎడమ కాల్వల కింద సమృద్ధిగా సాగునీటిని అందిస్తామని చెప్పారు. స్మితా సబర్వాల్, మురళీధర్ రావుతో పాటు నీటిపారుదల ఇంజనీరింగ్ నిపుణులతో మంత్రి జగదీష్ రెడ్డి డ్యాం వద్దకు ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. अपन बंदा अपन ఎట్లా చేస్తే ఒకసారి పోదాం పడికి తీసుకోరండి పోదాం సైడ్ అప్పుడు జాగ్రత్త చూసుకోవాలి మీరు మన మెయిన్ డ్యామేజ్ కాకుండా at the time of low heating we take దానికి గ్రూప్ కట్టేసి ఇది చేస్తారు. అదే మధ్యలోనే అసలు బ్రిడ్జ్ నుంచి కౌంటర్ వెయిట్ దురదృష్టవశాత్తు
మూసి గేటు డ్యామేజ్ అవ్వడం, నీళ్లు వృధాగా పోవడం ఏదైతే జరుగుతూ ఉందో దీనికి సంబంధించి అన్ని విషయాలను కూడా ఇక్కడ రైతుల్లో ఉన్న ఆందోళనను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది. పొద్దున్నే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి మరి ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి తప్పకుండా పై స్థాయి అధికారులే కావాలి కాబట్టి వెంటనే సీఎం గారు తన సెక్రటరీ ప్రత్యేక కార్యదర్శి స్మిత గారిని, ఈఎన్సీ మురళీధరరావు గారిని కూడా పంపడం జరిగింది. మరి వారు వచ్చిన తర్వాత ఈలోపే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వారు కూడా రావడం జరిగింది. ఏం చేయడం ద్వారా, ఏ చర్యలు తీసుకోవడం ద్వారా నీళ్లను కిందికి పోకుండా ఆపడానికి ప్రయత్నం చేయవచ్చో ఆ చర్యలను కూడా తీసుకోవడానికి ఇప్పుడు ఇక్కడి నుంచి మాట్లాడి సీఎం గారు అనుమతి తీసుకొని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ నీళ్ళను ఆపడానికి కావాల్సిన గడ్డర్స్ ఏదైతే తయారు చేయాలనో వాటిని ఇక్కడి నుంచే ఇప్పుడే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వెంటనే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి హైదరాబాద్లో అది పని ప్రారంభమైంది. గతంలో ఇక్కడ ఉపయోగించినవి కూడా ఏదైతే ఉన్నాయో 91లో ఒక గేటు పోయినప్పుడు ఉపయోగించిన గడ్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరుపతి దగ్గర ఉన్న కళ్యాణ్ డ్యామ్కు తీసుకుపోయినారు 95లో. అక్కడ కూడా 1-2 మిగిలిన బట్టి కూడా వెంటనే తీసుకున్నామని చెప్పడం జరిగింది. వాటికి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేయడం జరిగింది. పని ప్రారంభమైంది. రైతులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. కుడి ఎడమ కాలువల రైతాంగాన్ని ప్రతి ఎకరం భూమిని కూడా కాపాడడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా పంటల్ని కాపాడుకుంటాం. మనం ఈ నీళ్ళను ఆపే చర్యలు తీసుకో సమయానికే నీరు ఎక్కువ కనుక కిందికి వృధా పోయి ఇబ్బంది అవుతే తప్పకుండా అది ఏఎంఆర్పి ద్వారా కానీ ఎస్ఆర్ఎస్పి ద్వారా కానీ రెండు వైపుల నుంచి కూడా మళ్ళీ ఆ నీళ్ళను కంపన్సేట్ చేసి తప్పకుండా మూసి కుడియడమ కాలువల రైతాంగాన్ని కాపాడుకుందామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి రైతులు ఎవ్వరు కూడా ఏం ఆందోళన పడాల్సిన పని లేదు. తప్పకుండా వీలైనంత తొందరగా లీకేజీని ఆపే ప్రయత్నం చేస్తాం. వెంటనే నీళ్ళు ఏమాత్రం తక్కువ పడ్డా పంటలకి ఆ నీళ్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరు కూడా తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం. ఇక్కడ కూడా ఇబ్బంది కానివ్వం రైతాంగానికి. కొద్ది జరిగిన దానికి కారణాలు ఏంది అని చెప్పి ఇప్పుడే నిపుణులు వెతుకుతూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో కిందికి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుందని చెప్పి వారు కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడైతే ఆ గేటు బయటకు వచ్చిందో అది గతంలో జరిగిన నిర్మాణం ఏదైనా చెదరడం వల్ల జరిగిన ఇబ్బందా, ఆ గ్రూ ఏదైనా చెదిరిపోయి ఇది జరిగిందా, అప్పుడు ప్రాజెక్ట్ కట్టినప్పుడు పెట్టిన గురువులే ఉన్నాయి. మొన్న గేట్లు మాత్రమే కొత్తవి అమర్చినారు తప్ప పాత గురువులను వేటిని కూడా మార్చలేదు. అవి మంచిగానే ఉన్నాయి ఆ రోజు వాటిని పరీక్షించినప్పుడు అని చెప్పి నిపుణులందరూ చెప్తా ఉన్నారు. పూర్తిగా ఈ నీళ్లను కిందికి పోయేది ఆపి ఆ తర్వాతనే వాటిని మనం లోపలికి దిగి చెక్ చేసే అవకాశం ఉంది, వాటిని పరీక్షించే అవకాశం ఉందని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. తప్పకుండా మానవ తప్పిదం కనుక ఏదైనా దాంట్లో ఉంటే అందరిపైన చర్యలు తీసుకుంటాం. అది కాంట్రాక్టర్ ద్వారా నష్టం జరిగినా, తప్పు జరిగినా, అధికారుల ద్వారా తప్పు జరిగినా దానిపైన చర్యలు ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆటలతో పాటలతో చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళలు మాట్లాడుతూ ఈ బతుకమ్మ పండుగ చాలా సంతోషమైన పండుగని, తెలంగాణలోనే మహిళలకు బతుకమ్మ పెద్ద పండుగని మహిళలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, ప్రజలు V3 న్యూస్తో మాట్లాడడం జరిగింది. దసరా సందర్భంగా ఇక్కడ మా విలేజ్ మండలం చాలా పెద్ద విలేజ్. రెండు జాగాలలో బతుకమ్మలు వేయడానికి, బతుకమ్మలు ఆడుకోవడానికి చాలా బ్రహ్మాండంగా చేసాం. మంచి గ్రౌండ్ లెక్క దాదాపు ఇక్కడ 1-2 ఎకరాల మందం పెద్దమట్టి పోసి సదుగా చేసి బతుకమ్మ పెట్టుకోవడానికి, మళ్ళీ బతుకమ్మలు ఆడడానికి కూడా చేసి ఒక చిన్న కుంటలో నీటిని బతుకమ్మలకు వేయడానికి అనుకూలంగా చేసుకొని ఆ నీటిని నిల్వ చేసుకున్నాం. ఈ మిషన్ గారికి నిల్వతో మనకు స్టోర్ చేయడం జరిగింది. ఇది చాలా బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా కూడా వచ్చే సంవత్సరం ఇంతకన్నా మెరుగైన సేవ చేసి లైట్లు కానీ, ఇక్కడ రహదారులు కానీ, బతుకమ్మ సంబంధించిన రహదారులలో ఇక్కడ చాలా అంటే 300 నుంచి మొత్తం ఇక్కడికే బతుకమ్మ ఇక్కడికి వచ్చి అంతా లైటింగ్ ఏర్పాటు కానీ మిగతా కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ప్రజలకు అనుకూలంగా ప్రజలు మెచ్చుకునేటట్టు చాలా బాగా చేశాం.
శుభాకాంక్షలు. మళ్ళీ చీలవంచ గ్రామ ప్రజలకు బతుకమ్మ మరియు దసరా దీపావళి శుభాకాంక్షలు. చీలవంచ గ్రామ ఆడపడుచులకు అన్ని విధాలా మేము బతుకమ్మలు ఆడుకొని వేసడానికి అన్ని విధాలుగా మేము సౌకర్యాలు కల్పించినాము. సౌకర్యాలు వినియోగించగలగాలని సార్ మాకు అన్నీ బాగా చేసి పండుగ బాగా జరిగింది. చాలా గ్రాండ్గా అయింది. చాలా ఆనందంగా సంప్రదాయం మా ఊరి గర్భం మా సౌకర్యాలు అన్నీ చేసినాము. మంచిగా ఉందా? సౌకర్యాలు చాలా మంచిగా చాలా చేశారు. బాగుంది. లైట్లు రోడ్లు చెప్పు లైట్లు కానీ రోడ్లు కానీ ఇక్కడ బతుకమ్మ ఆడటం కానీ సౌకర్యం గ్రౌండ్ కానీ అన్నీ బాగా చేశారు. మాకు అన్ని విధాల సంక్రాంతి మంచిగా జరిపించండి. ఇక్కడ లైట్లు బుగ్గలు రోడ్లు ఇక్కడ మట్టి వాడడం మంచిగా ఉంది. ఇక్కడ మట్టి మంచిగా బాగా జరుగుతుంది. గ్రౌండ్ మంచిగా ఉంది. తెలంగాణ బతుకమ్మ మేము మంచిగా జరుపుకుంటున్నాము. సాంప్రదాయం మంచిగా మేము నైట్ దాకా మంచిగా జరుపుకోగలిగాము. జగిత్యాల జిల్లా కోడిమియాలలో సద్దుల బతుకమ్మ వేడుకలు గ్రామ సర్పంచ్ ఏలేటి మమత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు వాడవాడల బతుకమ్మ పాటలతో, కోలాటాల చప్పుళ్లతో, దాండియా ఆటలతో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పరిధిలోని గ్రామాలలో సద్దుల బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఊరా బతుకమ్మలను పేర్చి ఊరు వాడ సంబరాలతో కోలాటాలతో బతుకమ్మను ఊరేగిస్తూ ఊరంతా సుఖ సంతోషాలతో ఉండాలని బతుకమ్మను వేడుకొని బతుకమ్మకు వీడ్కోలు పలికారు. నిమజ్జనం జరుగుతుంది. ఇవాళతో లాస్ట్. చాలా ఈ 9 రోజులు చాలా హ్యాపీగా జరుగుతున్నాం బతుకమ్మ సంబరాలు మా తెలంగాణకి. చాలా హ్యాపీగా. జగిత్యాల జిల్లా తారక రామానగర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామ మహిళలు, యువత వాడవాడల బతుకమ్మ పాటలతో, కోలాటాల చప్పుళ్లతో, దాండియా ఆటలతో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మండలం చోటుప్పల్ గ్రామ పతంగి స్నేహ యూత్ సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు నృత్యాలు చేస్తూ బతుకమ్మ ఆడుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాతరాజు సత్యం, ఎంపీటీసీ బోయ ఇందిర, ఉప సర్పంచ్ బోయ లింగస్వామి పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ స్థానిక బాల్వాడ హైస్కూల్లోని వేనేపల్లి పాండురంగారావు అధ్యక్షతన శరత్ స్మృతిలో సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్థిక రంగ విశ్లేషకులు నరసింహారెడ్డి పాల్గొని దేశంలో ఆర్థిక మాంద్యం ఎలా జరుగుతుందో విశ్లేషించారు. సముద్రగర్భం దాచిన బడబాలమెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
సామర్థ్యం మోడీకి తప్ప మరెవరికి ఇప్పుడు లేదని ప్రజలు చెప్పారు. మీడియా ప్రచారం చేశారు. 5 సంవత్సరాలు అయిపోయి వీటన్నిటి వల్ల మళ్ళీ గెలిచారు. మళ్ళీ గెలిచినాక ఆయన ఏమన్నాడు, భారతదేశం ఇవాళ 6వ ఆర్థిక వ్యవస్థ, ఇది 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిస్తాం. అంటే అమెరికా తర్వాత, చైనా తర్వాత భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది. 2024 వచ్చే నాటికి 5 ట్రిలియన్ల జీడీపీని సాధిస్తాము అని చెప్పాడు. మనమంతా నిజమే అనుకున్నాం. గాంధీ 5 అంటే అందరికీ సంతోషం అనిపిస్తుంది. అది చెప్పాడు. బడ్జెట్లో కూడా అదే ప్రతిపాదన చేశాడు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని వివిధ గ్రామాలలో సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్లు ఆధ్వర్యంలో గ్రామాలలోని మహిళలు, యువత బతుకమ్మ పాటలతో, కోలాటాల చప్పులతో దాండియా ఆడుతూ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది. బతుకమ్మ పండుగలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని గణేష్ నగర్ ప్రజలు జై మిత్ర మండలి ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ పండుగను అందమైన కాంతుల వెలుగుల మధ్య జరుపుకోవడం జరిగింది. ఈ బతుకమ్మ కార్యక్రమంలో సంఘ సభ్యులు లక్ష్మణ్ గౌడ్, దేవానంద్, శ్రీనివాస్ పాల్గొన్నారు. గణేష్ నగర్లోని జై గణేష్ మిత్ర మండలి సభ్యుల తరఫున జరుగుతున్న బతుకమ్మ వేడుక ఇది పండుగ. దీనికి ఇంత విశేషం ఏంటంటే పువ్వులతోటి చేయించుకున్న పండుగ. ప్రతి ఒక్క పువ్వులను అందంగా అలంకరించుకొని చేసుకున్న పండుగ. మహిళలకు చాలా సంతోషమైన పండుగ. ఈ పండుగ మహిళలకే కాదు, పురుషులకు కూడా ఇష్టమైన పండుగ. ఎందుకంటే సంవత్సరంలో ఎన్నో పండుగలు వస్తాయి. ఏ పండుగ కూడా మహిళలకు ఇంత స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఈ బతుకమ్మ పండుగ ఇంత స్వేచ్ఛ కూడా వాళ్ళకు కూడా కల్పిస్తారు. కాబట్టి మరియు తెలంగాణలోనే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగను మేము సంఘం తరఫున సెలబ్రేట్ చేసుకుంటాము. మళ్ళీ ఇది ఏంటంటే ఈ పండుగ నవరాత్రి 9 రోజులు కూడా బతుకమ్మ పేర్చుకుంటూ పాడుకుంటూ ఆమెకు మనము ఎలా పూజిస్తామో ఆ తల్లి మనల్ని కూడా అలా దీవిస్తుంది. అందుకని చెప్పి ఈ బతుకమ్మ ఇంత ముఖ్యంగా జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు వచ్చినందుకు. ఎప్పుడూ కూడా ఈ ఒక్క బతుకమ్మ పండుగనే కాకుండా ప్రతి ఒక్క పండుగని మా సంఘం తరఫున చాలా గ్రాండ్గా జరుపుకుంటాం. ఏ పండుగైనా పర్లేదు, అందులో ఎక్కువ గ్రాండ్గా జరుపుకుంటే ఏంటంటే బతుకమ్మ పండుగ. నా పేరు అపర్ణ. మేము సిరిసిల్లాలోని గణేష్ నగర్లో ఉంటున్నాము. గణేష్ మిత్ర మండలిగా మీ కాలనీలో బతుకమ్మ సెలబ్రేట్ చేస్తాం. పొద్దున్నే వెళ్ళి ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చి గ్రాండ్గా బతుకమ్మ సెలబ్రేట్ చేసి ఈవినింగ్ 5 వరకు పెట్టేసి అందరం ఆడుకుంటాం. చాలా బాగా అనిపిస్తుంది. నాకు చాలా చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ. ఎందుకంటే ఈరోజు ఊర్ల పండుగ, అలాగే చిన్న పెద్ద అందరు కలిసి ఆడుకుంటారు. పాత పాటలన్నీ గుర్తు చేసుకుంటూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ పండుగ అనేది. మళ్ళీ సత్తిపిండి అవన్నీ చేసుకోవడము, రుచికరమైన వంటలు వండుకోవడము, బతుకమ్మ వాగులో వేసి మళ్ళీ తినడము, అవన్నీ చాలా బాగుంటుంది. కేసీఆర్ గారు చాలా చాలా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్గా శారీస్ అనేది పంచుతున్నారు. అదనేది అందరికీ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఇంకా ఎక్కువ గ్రాండ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగులం, మాల్యాల, శ్రీరాములపల్లి, కమాన్పూర్ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగను మహిళలంతా కలిసి పువ్వులతో బతుకమ్మను పేర్చి ఎంతో నిష్టగా జరుపుకున్నారు. చిన్న పెద్ద కలిసి చప్పట్లతో బతుకమ్మ పాటను పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ బతుకమ్మ రాబోయే తరాలకు ఒక స్నేహపూర్వకమైన ఆనందాన్ని ఇస్తుందని, బంధాలను బలోపేతం చేస్తుందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేను నాగలోనే గ్రామ సర్పంచ్. మన
తెలంగాణ సంస్కృతి అంటేనే బతుకమ్మ. బతుకమ్మ పండుగకు బతుకమ్మ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బతుకమ్మ. మొదటి రోజు నుంచి మొదలుకుంటే 9 రోజుల వరకు బతుకమ్మను ఇష్టంగా నిష్టగా మన ఆడపడుచులు చాలా శ్రద్ధతో బతుకమ్మ ఆడుకుంటూ దానికోసం చాలా శ్రమించి చివరి రోజైన ఈరోజు ఎంతో భక్తితో బతుకమ్మను పేర్చి చివరి వరకు తీసుకెళ్ళి మళ్ళీ రా బతుకమ్మ అని అక్కడి వరకు తీసుకెళ్తారు. ఇది మహిళలదే కాదు, పురుషులది, అందరిది. మన సంస్కృతిలో భాగం ఇది. తెలంగాణ సంస్కృతిలో భాగం మన బతుకమ్మ పండుగ. కాబట్టి మన సంస్కృతిని కాపాడాలని మేము ఈ 30 రోజుల నుంచి గ్రామానికి చాలా బాగా చేయాలని చేసి ఈ పండుగకు ఏర్పాట్లు చేయడం జరిగింది. రావడానికి యాక్చువల్గా బతుకమ్మ పండుగ అని స్టార్ట్ అయ్యింది. సో మనం బతుకమ్మ పండుగ జరుపుకునేటప్పుడు పాడే పాటలు చూసినా కూడా బతుకమ్మ అంటాం. యాక్చువల్గా ఆ రీజన్ ఏంటంటే ఈ నిజాం ప్రభుత్వం యొక్క క్రూరమైన పరిపాలన వల్ల చాలా మంది స్త్రీలు కానీ ఇతర పౌరులు కానీ ఆత్మహత్య చేస్తున్నారు. సో అది అలా జరగకుండా మీరు బ్రతకండి అని చెప్పేసి ప్రజల్లో ఒక యూనిటీ తీసుకురావడానికి ప్రారంభించిన పండగ ఇది. సో దీన్ని 9 రోజుల పాటు స్త్రీలందరం కలిసి మామూలుగా అయితే దేవుణ్ణి పూజిస్తాము పూలతో, కానీ ఇక్కడ పువ్వులనే దేవునిగా చేసి పూజ జరుపుతాము. సో ఇది ప్రత్యేకత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో చిట్టీల పేరుతో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్. ఇంటిపై దాడి చేసి ప్రామిసరీ నోట్స్ స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆర్టీసీ సమ్మెను కొనసాగిస్తూనే సద్దుల బతుకమ్మ పండుగ వేడుకల్లో మహిళా కండక్టర్లు. నిమజ్జనోత్సవ సమయంలో పోలీసులకు ఆర్టీసీ డ్రైవర్ మధ్య వాగ్వివాదం. ఆయకట్టు రైతాంగానికి మంత్రి జగదీష్ రెడ్డి భరోసా. కుడి ఎడమ కాలువల రైతాంగానికి సమృద్ధిగా నీరు అందిస్తామని హామీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.